హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. రోజు బలగం టీవీ అధ్యయనంలో మార్నింగ్ న్యూస్ ఇవ్వడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణ ఒక పాప్ సింగర్ మంగ్లీ మీద పొద్దున్న నుంచి ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంచలనంగా మారింది. ప్రతి టీవీ లైవ్ల ద్వారా, బ్రేకింగ్ న్యూస్ల ద్వారా రాష్ట్రాన్ని ఏదో జరిగిపోయింది, వల్ల ఏమో చేసింది మంగ్లీ, డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయి, లేకపోతే మొత్తం ఒక బర్త్డే పార్టీలో చాలామందికి విదేశీ మద్యాన్ని పంపిణీ చేసిందని చెప్తూ అంటగడుతూ చాలా ఛానళ్ళు, చాలా వెబ్సైట్లు పొద్దు నుంచి మనం పరిశీలించవచ్చు. చూద్దాం ఒకసారి యూట్యూబ్లో ఏం జరుగుతున్నాడు, మంగ్లీ న్యూస్లో ఏమున్నాయంటే, ఇవాళ మంగ్లీ పార్టీలో గంజాయి కలకలం. ఏది బిగ్ టీ వాళ్ళు మంగ్లీ ఎలా పారిపోయిందంటే, మందు పార్టీ అట, హాజరైన సెలబ్రిటీలు వీరే, ఏం వీడియో బంద్ చేయి, పోలీసులపై మంగ్లీ సీరియస్, బర్త్డే పార్టీలో భారీగా గంజాయి డ్రగ్స్. ఏది సాక్షి టీవీ, సాక్షి ప్రముఖ ఛానల్లో ఏమొచ్చిందంటే భారీగా గంజాయి డ్రగ్స్. చాలా చాలా టీవీలు, ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మంగ్లీ మీద ఇలా పొద్దున్న నుంచి చాలా విష ప్రచారం చేస్తున్నారు. సరే, మంగ్లీ మీద కేసు అయితే ఏదైతే నాకేం సంబంధం లేదు, కానీ మంగ్లీ ఒక గిరిజన బిడ్డ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాయలసీమ బిడ్డ అయినా కూడా తెలంగాణ ప్రజలు మంగ్లీని ఓన్ చేసుకున్నారు. ఆమె పాటలను కూడా చాలామంది ఆశీర్వదిస్తున్నారు. కోట్లాది మంది వాళ్ళ అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి మంగ్లీ సింగర్. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బర్త్డే వేడుకలు చేసుకోవడానికి కూడా ఆమె అర్హత కాదా అండి? ఒక వ్యక్తిగత స్వేచ్ఛను చంపడం, పోలీసులు కూడా తమ చట్ట పరిధి దాటి వ్యవహరించడం. మేము చట్టాలు గౌరవించే వ్యక్తులుగా చెప్తున్నాం. పోలీసులు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. మీరు ఒక అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నట్టు ఏడికైనా వెళ్ళొచ్చు, చర్యలు తీసుకోవచ్చు, చట్టపరంగా పోవాలి. ఒక రీసెర్చ్లో ఆమె ఒక వ్యక్తిగతంగా పుట్టినరోజు 48 మంది అండి. ఈరోజు తెలంగాణలో ఏ ఎల్లమ్మ మల్లమ్మ ఏ పండుగకైనా కనీసం 100 మందిని పిలుచుకునే చరిత్ర అన్నది. ఆ చుట్టాలు ఇప్పుడు 48 మంది వచ్చిన వాళ్ళు ఒక్కరికి టెస్ట్ చేస్తే గంజాయి తీసుకున్నట్టేమో టెస్ట్లో పాజిటివ్ వచ్చిందట. ఇదంతా 48 మంది కూడా మొత్తం లంగలు దొంగలా అండి? మనం విష ప్రచారం చేస్తున్నాం. వాళ్ళకు కూడా జీవితాలు ఉంటాయి కదా. ఆమె రేవ్ పార్టీ పెట్టిందా అండి మంగ్లీ సింగర్? ఆమె జీవితంలో మొట్టమొదటిసారి ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకుంటుందో రిసార్ట్లో. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇద్దరు పరిచయం ఉన్న వాళ్ళు, ఆ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు దగ్గర పిలుచుకున్నారు. అంత మాత్రాన ఆమెకు డ్రగ్స్ కంటగట్టి ఏమో పెద్ద తప్పు చేసింది అనే లెక్కల మొత్తం విష ప్రచారం చేస్తున్నారు. ఇష్టానుసారంగా ఆమె మీద పోస్టులు పెడుతున్నారు. వీడియో బంద్ చేయన్నందుకు నా డ్యూటీకి అడ్డం రాకుండా కానిస్టేబుల్ అంటున్నారు. అలా చూస్తున్నాం. పోలీస్ అధికారా కానిస్టేబులా? అవునండి, మీరు ఈ రాష్ట్ర డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి. పోలీస్ శాఖకి ఎన్ని అధికారాలు ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఒక మహిళ బాత్రూంలో ఉండగా వీడియో తీయొచ్చా అండి? కేవలం లాడ్జీలో భార్యాభర్తలు ఉంటే కూడా పర్మిషన్ తీసుకొని పోవాలి. వీడియో చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే, బాత్రూంలో కూర్చుంటే కూడా వీడియో తీస్తారు. నాకు ఆమె స్వేచ్ఛగా ఈ రూమ్ నాకే కేటాయించారని ఆమె నిజంగానే ఆమె ఒక పోతుంది అనుకోండి, మీరు అట్లే వీడియో తీసి బయట పెడతారా? ఎట్లా తీస్తారు పోలీసు వాళ్ళు వీడియోలు బాత్రూమ్లలో, పైకాన్ రూమ్లలో? ఇది ఏ చట్టం చెప్తుంది చెప్పాలి. రాష్ట్ర డీజీపీ గారు కూడా చెప్పాలి. ఏం జరిగిందంటే ఆఖరి మంగ్లీ మీద సరే రైడ్ చేసి కేసులు పెట్టి ఏముంది ఎఫ్ఐఆర్లో ఒకసారి చూద్దాం. నేను ఇంతకుముందే పరిశీలించడం జరిగింది. ఇది ఇప్పుడు తొలి వెలుగు రఘు గారు ఇంతకుముందు చూద్దాం. అటాచ్ సెపరేట్ షీట్ ఇఫ్ నెసెసరీ. సో ఏమేమైతే అక్కడ దొరికినాయో అవన్నీ రాయడం జరిగింది. ఏమేమి దొరికినాయి? కింగ్ ఫిషర్ బీర్ ఎంటీ బాటిల్స్ 42 అయింది. 42 అంటే మిత్రులారా, పెట్టెకు 12 బీర్లు అండి, 4 పెట్టెలు. ఒక బర్త్డే పార్టీలో 46 మంది వస్తే 4 పెట్టెలు బీర్లు, అది కూడా కింగ్ ఫిషర్ లైట్ అట. సో వీడండి 42. ఇది ఎవరో కాదు, పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ సుమోటో కేసు నమోదు చేస్తే అందులో పేర్కొన్న అంశాలు అక్కడ ఏమేమి దొరికినాయి, ఏమేమి కథ, విదేశీ మద్యం, భారీగా గంజాయి ప్రచారం చేశారు కదా, ఒకసారి చూద్దాం. ఇది తాగి పడేసినవి. బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఎంటీ బాటిల్లు 13 బాటిల్ దొరికినాయి. బీర్లు ఏమో 42 బాటిల్లు, బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఏమో 13, జాకబ్స్ క్రీక్ బాటిల్ అట 14 బాటిల్ దొరికినాయి. అమృత్ అమల్గమ్ విస్కీ ఫుల్ బాటిల్స్ 2 దొరికినాయి అట, ఈచ్ 750 ml. నెక్స్ట్ జాకబ్స్ క్రీక్ ఫుల్ బాటిల్ 1 దొరికిందట, 750 ml. అబ్సల్యూట్ వడ్కా ఫుల్ బాటిల్ 1. డీజే ఎక్విప్మెంట్ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి మిత్రులారా, 2 ఫుల్ బాటిల్లు ఇక్కడ 750 ml. ఇవి అబ్సల్యూట్ వడ్కా కూడా 750 ml. 750 ml అంటే
ఇండియాలో దొరికే మద్యం ఒక 1000 మిల్లీ లీటర్లు అంటే విదేశీ మద్యం కిందికి వస్తుంది. అది కూడా స్టాంప్ డ్యూటీలో ఎక్సైజ్ డ్యూటీలో కొనుకొచ్చుకుంటారు. ఎప్పుడు ఎవరైనా వేరే దేశం పోతే దుబాయ్కో అటో పోతే పాస్పోర్ట్ మీద 2 బాటిల్ కొనుకొచ్చుకుంటారు. ఒకవేళ అవి ఉన్నా కూడా నష్టం లేదు. కానీ ఏ ఒక్కటన్నా 1000 మిల్లీ లీటర్ల బాటిల్ ఉందా అండి ఇలా? మొత్తం 750 ml అంటే మొత్తం ఇది ఇక్కడ దొరికింది ఏది ఇండియన్ మద్యం. విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఒకసారి. 8 4-వీలర్ వెహికల్ బేరింగ్ నెంబర్స్ ఏవైతే ఇవన్నీ పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కిట్ ఆఫ్ దామోదర్ రెడ్డి. సో ఒకరికే పాజిటివ్ వచ్చిందా? 48 మంది అందులో పట్టుబడితే ఒక్కరికి గంజాయి తీసుకున్నట్టు టెస్ట్లో వచ్చిందని ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళ ఎఫ్ఐఆర్లోనే పేర్కొన్నాం. అంటే ఏంటండి ఇప్పుడు 100 మంది నా ఇంటికి పండుగకు పిలుస్తా, 100 మందిలో ఎవరికి ఒక్కొక్కరికి టెస్ట్లో పాజిటివ్ వస్తే వాడు ఎక్కడ తీసుకున్నాడు అది టెస్ట్, అది విచారణ జరపాలి. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఆయన జైలుకు పంపాలి. కానీ ఇక పండుగకు పిలిచినోడు, పుట్టినరోజు వేడుకలకు పిలిచిన వాళ్ళు తప్ప అంటే అది ఆమెకు తెలుస్తుందా? లేకపోతే ఇక్కడ ఏమైనా సంఘటన స్థలంలో గంజాయి డ్రగ్స్ ఏమైనా దొరికినాయి? ఎందుకంటే ఒక పరువు గల కుటుంబాలను బజార్లో వేసి ఇట్లా ఇంత ఇబ్బంది పెట్టడం దీనికి పొద్దుగాల నుంచి రాత్రి దాకా మంగ్లీ డ్రగ్స్, మంగ్లీ విచ్చలవిడితనం, బెదిరించింది పోలీసులను. ఇది 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 ఏ రకంగా ఇది ఇంత విష ప్రచారం? ఒక రాజకీయ నాయకుల ఇళ్ళ దావతులు జరుగుతానో లేకపోతే ఒక అగ్రవర్ణాల ఇళ్ళ దావతులు గిట్టే చేస్తారా? ఇదే పోలీసులు బందోబస్తు చేయరా వాళ్ళ ఇంటికి? మినిస్టర్ అయితే వాళ్ళు అన్ని పర్మిషన్ తీసుకొని దావతులు పెట్టుకుంటారు. ఇట్లా ముందు ఈ రీసెర్చ్లను క్లోజ్ చేయండి పర్మిషన్ లేకపోతే. ఇప్పుడు నీకు ఒక హోటల్ ఉంటుంది, ఒక లాడ్జ్ ఉంటుంది, నాకు దానికి పర్మిషన్ ఉన్నాయా అని చూసుకుంటున్నా, పోయి నేను కిరాయి ఉంటా కావచ్చు, ఒక రోజు ఉంటా కావచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోండి. ఫస్ట్ ఒకరు తెల్లగా బతుకుతే ఎవరు, ఒకరు ఎదుగుతే ఎవరు, ఇది ఆ విష ప్రచారం. ఇది ఎంత అన్యాయం అండి! ఇది ఒక్కటి కూడా విదేశీ మద్యం లేదు. వాళ్ళ పోలీస్ రికార్డులలో పేర్కొన్నారు. ఇది చూడండి. ఇంకా మరి ఇవన్నీ ఎట్లా ఇది కూడా రికవరీ చేశారా? పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కిట్ ఏంది? ఆయనకి ఒక కిట్ ఆయన దగ్గర ఉన్నదా ఏంది? టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఎంత అంటే దాదాపు 20,000 ప్రాపర్టీస్ దొరికినాయని చెప్తున్నారు. మొత్తం 20,000 వర్త్ మద్యం దొరికిందని పోలీసులే చెప్తున్నారు. 20 కాకపోతే 40,000. ఒక బర్త్డే పార్టీ, ఆమె సెలబ్రిటీ అండి, 50,000 ఖర్చు పెట్టింది అనుకోండి. మీరు కూడా మంగ్లీ గారు సరే ప్రతి ఒక్కరు భూతద్దం పెట్టి చూస్తారు. 10,000 12,000 ఎక్సైజ్ చాలాను కట్టి పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. పెద్ద విషయం అంటే అది చిన్న పొరపాట్లు కదా ఇవి. మంగ్లీ గారు పొలిటికల్ పాటలు వాళ్ళకు చేస్తుంది, పాడుతున్నారు, ఒక కుట్ర కూడా జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మంగ్లీని ఎక్కడ బురద చల్లాలి, ఎక్కడ క్యారెక్టర్ మొత్తం అసెస్మెంట్ చేసి ఆమెను ఎక్కడ నష్టం చేయాలి, ఎక్కడ ఆమెను దుర్మార్గంగా చిత్రీకరించాలని ఒక వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అది కూడా ఆంధ్ర నుంచి కొన్ని బీజాలు పడుతున్నాయని కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా చూడండి ఏం నడుస్తుందో. ఇంకే కదా అంటే తాగి పడేసినాయి ఈ బాటిల్ అని. ఇవేమో కొంచెం 1-2 ఫుల్ బాటిల్ ఉన్నాయి కాబట్టి ఆ రేట్ అంతా కలిపితే 20,000 అట. అయితే ఫస్ట్ కంప్లైంట్ చూసిన తర్వాత ఇది చూద్దాం. అందాజా 12:45 అంటే ఇవాళ తెల్లవారుజామున, అంటే 12 గంటల తర్వాత అంటే ఇవాళ డేటే వస్తుంది కదా 11. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఈర్లపల్లి గ్రామం చేవెళ్ల మండలం రంగారెడ్డి జిల్లా నందుగల త్రిపుర రిసార్ట్ నుంచి పెద్ద మ్యూజిక్ సౌండ్ వినిపించగా నా సిబ్బందితో కలిసి త్రిపుర రిసార్ట్ నందు వెళ్లి చూడగా అక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతూ అక్కడ 10 మంది మహిళలు 12 మంది పురుషులు ఉన్నారు. ఖాళీ ప్రదేశంలో డీజే సౌండ్, కొన్ని ఖాళీ మద్యం బాటిల్స్ మరియు కొన్ని నిండు మద్యం బాటిల్స్ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్ అయిన ఎం శివరామకృష్ణ ఈ డీజే ఆర్గనైజర్ పేరు వివరాలు దునే మేఘరాజ్, తండ్రి పేరు పీకే రవీంద్ర. ఆయనని కూడా అడిగిందట, మరి నీకేమైనా పర్మిషన్ ఉందా అని. సికింద్రాబాద్ అని తెలిసి అట్టి వ్యక్తి అక్కడే ఉన్నాడట. అక్కడ ఉన్న యువకులైన మగవారికి ఆడవారికి అనుమానంతో డ్రగ్ టెస్ట్ కిట్ సహాయంతో వారందరికీ యూరిన్ టెస్ట్ చేయగా అందులో ఒక్క మగ వ్యక్తి అయిన కోసనం దామోదర్ రెడ్డి, తండ్రి రామచంద్రారెడ్డి, వయసు 45 సంవత్సరాలు, వృత్తి వ్యాపారము, నివాసము. మిత్రులారా చూడండి, ఇది ఎస్ఐ శిరీష గారు ఆమె ఇచ్చిన ఫిర్యాదు. సుమోటో ఎవరంటే నాకు బాగా డీజే సౌండ్ వస్తే పోయినా అని చెప్తుంది. కానీ సరే వాళ్ళకు అనుమానం వచ్చి మహిళలకు పురుషులకు ఆ బర్త్డే పార్టీకి అందరికీ మొత్తం టెస్ట్ చేస్తే కేవలం ఒక కోస్న దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రమే పాజిటివ్గా తేలిందని ఆమెనే ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఒక్కటి సంఘటన స్థలంలో కానీ ఇంకోటి కానీ గంజాయి దొరికినట్టు కానీ ఒక డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా లేవండి. మందు తాగరా అండి ఎవరన్నా? ఏ ఇంట్లో ఎవడైనా తాగనోడు 2 బాటిల్ 3 బాటిల్ 10 బాటిల్ కామన్ ఉంటున్నాయి ఈరోజు ఇళ్ళల్లో. గింత రాద్ధాంతమా? ఒక ఆడబిడ్డ మీద ఆమె లేక ఒక పుట్టినరోజు వేడుకలకు పిలిస్తే ఒక్కరికి టెస్ట్ పాజిటివ్ వచ్చిందని డ్రగ్స్కి అంటగడతారు సంబంధాలు. పోలీసు వాళ్ళకేమో డ్యూటీ డ్యూటీ పోయి బాత్రూమ్ పైకాల రూమ్లలో వీడియోలు తెలవాలి డ్యూటీకి. అది లేకపోతే విధులకు ఆటంకం పరిచినారో ఇంకో కేసులు నమోదు చేయాలి.
పెట్టి కేసు బట్టి పెట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోతే సౌండ్ పొల్యూషన్ అది ఇదని పెట్టేదిలో పెట్టి కేసు అండి, వార్నింగ్ ఇచ్చి కూడా వదిలిపెట్టవచ్చు. ఈమె పేరున్న సింగర్ కాబట్టి ఈ వార్త సంచలనం కావాలి అంతే వీళ్ళకి. ఎందుకంటే ఏదో ఒక వ్యవస్థ ఆడ కేసీఆర్ బీసీఆర్ ఉన్నాడు కదా, విచారణకు పోతుండే అదో ఏదో వార్త పక్కదారి పట్టాలన్నట్టు. ఇది ఏదో ఒక చర్చ నడవాలి రాష్ట్ర ప్రభుత్వంది. మీరు కూడా రేవంత్ అన్న ఇది పద్ధతి కాదన్న, పోలీసుల మీద ఖచ్చితంగా ఈ విచారణ జరపాలి. మీరు రైట్స్ చేసి ఓకే, పోలీసుకు హక్కు ఉండొచ్చు. ఏ విచారణ సమయంలోనే వీడియోలు ఎట్లా రిలీజ్ చేస్తారన్నా మీడియాకు? మీడియా ఇష్టానుసారంగా ఒక ఆడపిల్ల జీవితాలు చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా ఇష్టానుసారంగా కథనాలు ప్రసారం చేసుడు, థంబ్నెయిల్స్ పెట్టుడు, ఎఫ్ఐఆర్ మూమెంట్లో రిలీజ్ చేస్తారండి మీరు. అంటే వీళ్ళు కోర్టు చట్టం అంతా పోలీసే అయిపోయింది, ఏపీసీకి రిలీజ్ చేస్తారు ఇదంతా. సో అండ్ సో ఆయనకి మాత్రమే గాంజా పాజిటివ్ అని తేలింది. అక్కడ నుంచి ఇప్పుడు ఈ విషయం ఏంది తెలిసిపోయింది కదా, మొత్తం క్లారిటీ వచ్చింది. 9 మంది అన్నది ఉత్తదే, మంగ్లీకి పాజిటివ్ రాలే, ఇంకెవరికి పాజిటివ్ రాలే. సరే ఇది పక్కన పెడదాం. ఇటువంటిది ఇదే తొలి వెలుగు రఘు గారు చెప్పిండు కదా, మంగ్లీకి పాజిటివ్ రాలే, ఒకరికి వచ్చిందని. ఆయన ఛానల్లో కూడా అంటే ఎంత దుర్మార్గం అంటే వీడియో ఆపుతావా లేదా, పోలీసునే బెదిరిస్తున్నామండి మంగ్లీ. రఘు గారు కొన్ని విలువలతో కూడినట్టు రిపోర్టింగ్ చేస్తారనుకున్నా కానీ అడ్డంగా దొరికిన మంగ్లీ తమ్ముడు దాము అంటే మనమే నిర్ణయాలు తీసుకోవడం. మంగ్లీ బర్త్డే ఫంక్షన్లో గాంజా డ్రగ్స్ సంచలన వీడియో ఇదే, ఏది 4 గంటల కింద వీళ్ళు అప్లోడ్ చేశారు చాలా ఛానళ్ళ. ఒక గిరిజన బిడ్డను దుర్మార్గంగా బజార్లకు లాగి అది ఏమో ఒక రేవ్ పార్టీ గిట్ట చేసుకొని మొత్తం అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు, అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు, అశ్లీల చిత్రాలు. ఇదా ఈ పద్ధతి? ఇది ఏం చేస్తున్నారండి అక్కడ? తప్పుడు పని చేసే కుటుంబ సభ్యులు తీసుకుపోతారండి అక్కడికి రీసెర్చ్కి? తప్పుడు పని చేసే వాళ్ళు ఎక్కడ 5 స్టార్ హోటల్లో లక్షల రూపాయలు చేసుకుంటారు కావచ్చు. బర్త్డే కూడా చేసుకోవద్దా ఈ తెలంగాణ రాష్ట్రంలో? పండుగ ఆ వేడుకలకు వచ్చిన ఒక వ్యక్తిని చూసి గింత రాద్ధాంతం చేయడం ఆ పోలీసులు కూడా. ఫస్ట్ ఆ చేవెళ్ళ పోలీసుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర డీజీపీ గారు. తప్పండి ఇది. ఎందుకంటే అందరికంటే ముందుగానే వీడియోలు మీడియాకు రిలీజ్ చేయడం కానీ, లీక్ చేయడం కానీ, బాత్రూంలలో ఒక ఆడకూతురు కూర్చుంటే వీడియోలు తీసి బయట పెట్టడం కానీ, నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే యాక్షన్ తీసుకోండి. మంగ్లీ డ్రగ్స్ తీసుకున్నా, గంజాయి తీసుకున్నా కేసు పెట్టి లోపల పెట్టండి, ఎవరు వద్దంటారు? మనం కూడా చట్టాన్ని కాపాడే మీరే గిట్లా చేస్తే ఎట్లా సార్? పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలి కదా, ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి కదా. ఆమె నష్టపోయిన కెరియర్ కానీ మీరు మళ్ళీ తెచ్చివ్వగలుగుతారా? కొన్ని సంవత్సరాల కష్టం ఆమె ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ చిన్న పాటలు పాడుకుంటూ ఈ స్థాయికి వచ్చింది. ఉన్నత వర్గాల నుంచి రాలే కదా ఆమె. రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి అన్న ఇది ఎప్పటికీ మంచిది కాదన్న, మీరు ఈ కేసు విషయంలో ఖచ్చితంగా మీరు విచారణ జరపండి. పోలీసులు వ్యవహరించిన తీరు కొంచెం బాధాకరంగా ఉన్నాయి. ఆ వీడియో తీసే పద్ధతి కానీ ఇంకోటి కానీ అది పద్ధతి కాదన్న. అది ఏది ఏమైనా సింగర్ మంగ్లీ విషయంలో ఈ దుర్మార్గమైన ప్రచారాన్ని అందరు ఖండించవలసిన అవసరం ఉంది. మేధావులు, కవులు, కళాకారులు. ఆమె తప్పు చేస్తే ఖచ్చితంగా మనం ఖండిద్దాం. కానీ ఇక్కడ పోలీస్ రికార్డులలోనే మనకు తెలుస్తుంది ఆమె ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఏదీ లేదు. కాబట్టి ఖచ్చితంగా మంగ్లీకి అండగా నిలబడవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు మీడియా కూడా దయచేసి చెప్తున్నా, మీరు వెనక ముందు చూసుకోకుండా ఒక ముందు బురద జల్లడం ఒకరి మీద అలా చేయడం ఎప్పటికీ మంచిది కాదు. పెద్ద సీనియర్ రిపోర్టర్లు మరి తెలిసి కూడా 9 మందికి పాజిటివ్, ఎఫ్ఐఆర్ కాపీ చూడరు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పోలీసులు వ్యవహరించిన తీరు మీద విచారణ జరిపి ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా మంగ్లీ బర్త్డే వేడుకల్లో అసలు నిజంగా ఏం జరిగింది, నిజంగా డ్రగ్స్ ఉన్నాయా, గంజాయి ఉందా, మీ రిపోర్ట్ల ప్రకారం చూసి ఖచ్చితంగా ఇది మంగ్లీ ఫ్యూచర్ని మళ్ళీ మీరు నిలబెట్టవలసిన అవసరం ఉంది. ఆమెకు జరిగిన డ్యామేజ్ చాలా పెద్దది వల్ల ఈ రాష్ట్ర డీజీపీ గారు ఖచ్చితంగా చేయవల్ల పోలీసుల మీద, అక్కడికి వెళ్ళిన పోలీస్ సిబ్బంది మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి, పట్టుకోవాలి, తప్పలేదు. కానీ అందరికంటే వాళ్ళే మొత్తం తీర్పు ఇచ్చేసినట్టు వీడియోలు రిలీజ్ చేసి మొత్తం ఇంత పెద్ద సమస్యకు వాళ్ళు ఒక నిలయంగా నిలిచారు. కాబట్టి ఖచ్చితంగా మంగ్లీకి మద్దతుగా నిలబడవలసిన అవసరం అందరి మీద ఉందని నేను కోరుకుంటూ మీ బాలు కాయిత్ సిరిసిల్ల.